ఉంది, మీకు ఒక అవకాశం ఇస్తే రేపు అసెంబ్లీలో మీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఆ రోజు గద్వాల్ నుంచి ఎంతమంది అడ్డంకి కలిగించినా కూడా నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఒక అవకాశం ఇచ్చిండ్రు. కానీ కొంతమంది కుట్రల వల్ల కుతంత్రాల వల్ల మనకు చిచ్చులు పెట్టి కొంతమంది లోపల ఒప్పందాలు చేసుకొని గద్వాల నన్ను ఓడగొట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మాట్లాడుతున్నారు మహబూబ్ నగర్కి వచ్చి గద్వాల్లో బీజేపీ పార్టీ నుంచి నా అభ్యర్థి తను నిలబెట్టుకున్న అభ్యర్థిని కేవలం 7,000 ఓట్లు వచ్చి ఈరోజు మళ్ళీ మహబూబ్ నగర్ పార్లమెంటుకు వచ్చి అభ్యర్థిగా నిలబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ మన బీసీ బిడ్డలకి ద్రోహం చేసింది ఏ పార్టీ ఆదరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మనని ఆదరించింది. ఖచ్చితంగా మనం రుణపడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మాట్లాడుతున్నారు మేము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు,